హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న స్టోరీ అండ్ నేను ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉన్నప్పుడు నేను ఫేస్ చేసిన థింగ్స్, సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నా అనేసి అయితే ఈ వీడియోలో చెప్తా. సో ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఒక జర్నీ అనేది స్టార్ట్ చేసినప్పుడు లేదంటే మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక గోల్కి ఫిక్స్ అయి ఉంటారు, దాంతోనే పరిగెత్తుతుంటారు. సో నేను వాళ్ళకు చెప్పాల్సిన థింగ్ ఏంటంటే, మనం ఒక గోల్కి ఫిక్స్ అయినప్పుడు దానికంటూ ఒక పర్ఫెక్ట్ టైం ఇవ్వాలండి. అంటే లేదంటే ఒక 3 months 2 months 1 month అయితే నేను సెటిల్ అయిపోతా అనేసి మీకు తెలుస్తుంది కదా. సో దానికంటూ ఒక పర్ఫెక్ట్ టైం అనేది మనం ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, చాలా కన్సిస్టెన్సీగా ట్రై చేయాలి. కన్సిస్టెన్సీ లేకపోతే కష్టం. ఏంటంటే ఈరోజు ఒక్కరోజు ఫస్ట్ టైం అనిపిస్తుంది, మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అరే కొట్టేస్తాం చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ మూవింగ్ ముందుకెళ్ళిన కొద్దీ ఇంకా మన పైన థింగ్స్ అనేది ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ డిస్కషన్స్ అయితే దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటా ముందుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కన్సిస్టెన్సీ అయిపోయిన తర్వాత హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 100కి 99.9% హార్డ్ వర్క్ చేస్తే ఒక 1% లక్ అనేది ఫేవర్ చేస్తుంది. కొంతమంది అనుకోవచ్చు, సో వీళ్ళు ఏం హార్డ్ వర్క్ చేయలేదు, వీళ్ళేమో చేయలేదు కదా, అంత ట్రై చేయలేదు కదా, వీళ్ళకి అంత ఈజీగా జాబ్ ఎలా వచ్చిందని చాలామంది అనుకుంటారు. బట్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసింది, వాళ్ళు ఎంత పర్సనల్గా కష్టపడ్డదో మీకైతే ఏం తెలియదు కదా. మేబీ నీ ముందు చదువుతలేడు కావచ్చు, తర్వాత చదువుతుండు కావచ్చు, రూమ్లో చదువుకున్నాడు కావచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళనైతే పక్కల పైన ఫస్ట్ డిపెండ్ కాకండి, వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీకు సొంత హార్డ్ వర్క్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, హార్డ్ వర్క్ అయిపోయిన తర్వాత అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. ఏంటంటే ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత చాలా సిచ్యువేషన్స్ మనకు అయిన కొద్దీ మనకేమనిపిస్తుంది అంటే, ఇక గివ్ అప్ ఇద్దాం, మనతో కాదు, ఇక వేరే లైట్ తీసుకుందాం అని థాట్స్ వస్తాయి. బట్ ఏంటంటే, మనం అప్పుడు గివ్ అప్ ఇస్తే మన లైఫ్లో తర్వాత రిగ్రెషన్ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఏంటంటే, ఫస్టే గివ్ అప్ ఇవ్వద్దు. మహా అంటే ఏంటంటే ఒక 6 months కష్టపడతాం, తర్వాత హ్యాపీగానే ఉంటాం కదా. ఎందుకంటే చాలామంది ఒక 10th అయిపోయాక లైఫ్ సెట్, ఇంటర్ అయిపోయాక లైఫ్ సెట్, అది ఇది అని మాట్లాడతారు. బట్ ఏంటంటే ఒక ట్రయింగ్ అప్పుడు మనం ఎంత కష్టపడతామో దానిపైన లైఫ్ సెట్ అవుతుంది, ఇదైతే పక్కా. సో మీరైతే ఏదైనా ట్రై చేస్తే దానికి 100% ఇవ్వండి, అది ఇస్తేనే లైఫ్ సెట్ అవుతుంది. సో 10th ఇంటర్ బీటెక్ ఏమో కానీ నాకు అర్థమైందంటే, మనం ఒక 6 months డ్యూరేషన్ పెట్టుకుంటే ఆ 6 months మనం కష్టపడితేనే లైఫ్ అనేది సెట్ అవుతుంది. సో ఆ 6 months మనం టైంపాస్ చేస్తే లైఫ్ అంతా టైంపాస్ అయిపోతుంది. సో అట్లా టైంపాస్ చేయకండి అండ్ గివ్ అప్ ఇవ్వకండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అండ్ ప్రాపర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం 24 hours వర్క్ చేసుకుంటూనే ఉంటే 24 hours ఏం తినకుండా తాగకుండా చేస్తా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అన్నం మంచిగా తినాలి అండ్ ఎట్ ఏ టైమ్ ప్రాపర్ స్లీప్ ఉంటే సెట్ అయిపోతుంది. సో ఎవరైతే మంచిగా ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్కి లేదంటే ఏదన్నా ఒక థింగ్కి ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు, లేదంటే ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఐటీ ప్రొఫెషనల్స్గా రావాలనుకుంటున్నారు, లేకపోతే ఐటీ డొమైన్లో సెలెక్ట్ కావాలనుకుంటే జస్ట్ ఫాలో దీస్ టిప్స్. నాకు జరిగిన జర్నీలో నేను ఇవి నేర్చుకున్నా. సో మీకు కూడా ఇవి హెల్ప్ అవుతుంది అనే